హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఈ వీడియోలో వచ్చేసి వీటా ఎడిటర్ యాప్లో స్లో ఫాస్ట్ వీడియో ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో సింపుల్గా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ క్రియేట్ చేసినప్పుడు సో మనం ఆ వీడియోస్ని స్లో ఫాస్ట్ మోషన్లోకి కనుక ఎడిట్ చేసినట్లయితే వీడియో కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎలాగో మన దగ్గర ఐఫోన్ అయితే ఉండదు, ఆండ్రాయిడ్ మొబైల్ తోటి మనం స్లో మోషన్ అయితే ఎంత కరెక్ట్గా షూట్ చేయలేం. సో స్లో మోషన్ అయితే ఈ వీడియోలో మాట్లాడటం లేదు మనం. సో మనం స్లో ఫాస్ట్ అంటే మనం వీడియో కొంచెం స్లోగా రావాలి, తర్వాత మళ్ళీ ఫాస్ట్గా, మళ్ళీ స్లోగా, మళ్ళీ ఫాస్ట్గా. సో ఈ విధంగా మనం వీడియోని ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో అది కూడా వీటా ఎడిటర్ యాప్లో. సో ఇక్కడ వీటా ఎడిటర్ యాప్ని నేను ఓపెన్ చేసుకున్నాను. సో మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. వీటా ఎడిటర్ యాప్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో ఎడిటర్ యాప్. సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుంది. మీ గ్యాలరీ నుంచి మీకు కావాల్సిన స్లో ఫాస్ట్ మోషన్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్న వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఎప్పటిలాగే ఇది నా ఫేవరెట్ వీడియో, సో దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను డెమో కోసం. అండ్ ఇక్కడ ఈ వీడియో వచ్చేసి 16:9 రేషియోలో ఉంది. సో మీరు కావాలంటే ఇక్కడ వర్టికల్ మోడ్లో 9:16 రేషియో కూడా చూస్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి. సో అదే పర్ఫెక్ట్ కాబట్టి ఇది మన వీడియో. సో కింద మనకి ఇక్కడ రేషియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 9:16 రేషియోని చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఈ విధంగా వీడియోని ఈ విధంగా జూమ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు కావాలంటే ఈ రేషియోని పిక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సింది వీడియోని స్లో ఫాస్ట్లోకి ఎడిట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి నార్మల్ వీడియో. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే స్పీడ్లోకి ఉంటుంది, 1x స్పీడ్లో ఇది వీడియో అనేది ఉంది. సో దీన్ని మనం స్లో అండ్ ఫాస్ట్ మోషన్లోకి ఎడిట్ చేసుకోవాలి. సో చాలా సింపుల్. సో మనకి ఇక్కడైతే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది, మనకు వీటా ఎడిటర్లో మనకు స్పీడ్ ర్యాంపింగ్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో స్పీడ్ ర్యాంపింగ్ ఆప్షన్ ఉంటే మనకు ఫాస్ట్ అండ్ స్లో మోషన్లోకి చాలా ఈజీగా మనం వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ స్పీడ్ ర్యాంపింగ్ లేదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఈ వీడియోని మనం కొన్ని పార్ట్స్గా కట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనం ఈ వీడియోని కొన్ని పార్ట్స్గా కట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఈ వీడియోని ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ మనం వీడియోని ఈ విధంగా స్ప్లిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోని మనం స్లో ఫాస్ట్ మోషన్లోకి ఈజీగా కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు, ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఇక్కడ వీడియోని ఈ విధంగా స్లో ఫాస్ట్ మోషన్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. సో చూడండి ఇక్కడ ఈ విధంగా వీడియోని ఇక్కడ కొన్ని పార్ట్స్గా నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. సో అయితే మీరు ఇక్కడ ఎక్కడైతే నేను చిన్న చిన్న పార్ట్స్గా కట్ చేసుకున్న వీడియో, సో అక్కడ మనకు స్లో అండ్ ఫాస్ట్ మోషన్లోకి ఈజీగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వీడియోని ఈ విధంగా కొంచెం జూమ్ చేస్తున్నాను. సో జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ కింద స్పీడ్ ఆప్షన్ ఉంటుంది, స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో యొక్క యావరేజ్ రేషియో స్పీడ్ వచ్చేసి 1x అనేది ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం ఈ పార్ట్ యొక్క స్పీడ్ని నార్మల్గానే అలాగే ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు స్లో మోషన్లో రావాలి కాబట్టి సో దీని స్పీడ్ అనేది 1xలో ఉంది. సో ఇక్కడ దీన్ని స్లో మోషన్లో రావాలంటే సో దీన్ని కొంచెం ఇక్కడ 0.5x వరకు తీసుకురావాలి. అయితే ఇక్కడ కొంచెం స్లో మోషన్లోకి వచ్చేసింది. అండ్ దీని తర్వాత ఇక్కడ మళ్ళీ నార్మల్ మోషన్లోకి ఉంది. సో దాన్ని అలాగే ఉండనివ్వండి. దీని తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ చిన్న పార్ట్ ఉంది కదా, సో దీని స్పీడ్ని ఇక్కడ 0.25x వరకు ఈ విధంగా తగ్గించేసేయండి. అయితే ఇక్కడ ఆ పార్ట్లో వీడియో అనేది స్లోగా మూవ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఉంది. సో ఈ పార్ట్ యొక్క స్పీడ్ని కొంచెం ఇక్కడ 2x వరకు ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ దీని తర్వాత ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఉంది. సో ఈ పార్ట్ యొక్క చిన్న పార్ట్ యొక్క స్పీడ్ని ఈ విధంగా తగ్గించేసేయండి 0.25x. అయితే ఇక్కడ స్లో అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఈ పార్ట్ ఉంటుంది. సో ఈ పార్ట్ని అలాగే ఉండనివ్వండి. సో ఇప్పుడు మనం వీడియో ప్లే చేస్తే కనుక వీడియో అనేది స్లో ఫాస్ట్ మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ నార్మల్ మోషన్, తర్వాత ఇక్కడ మళ్ళీ స్లో మోషన్, తర్వాత ఇక్కడ మళ్ళీ నార్మల్ మోషన్. సో ఈ విధంగా అండ్ ఇక్కడ మళ్ళీ టూ మచ్ స్లో మోషన్ అనమాట ఇక్కడ. ఓకే, తర్వాత ఇక్కడ మళ్ళీ నార్మల్, తర్వాత ఇక్కడ మళ్ళీ స్లో మోషన్. సో ఇక్కడ ప్రీవ్యూలో కొంచెం మీకు డిస్టర్బెన్స్గా అయిపోతూ ఉండొచ్చు. సో మీరు ఇక్కడ ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ మనకు ఏ విధంగా వస్తుందో లాస్ట్లో చెప్తాను. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు సింపుల్గా స్లో ఫాస్ట్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎడిట్ చేయాల్సిన ఎక్కువగా మీరు అంతగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అయితే ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ వీడియోని మనం ఇక్కడ కొన్ని పార్ట్స్గా కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆల్టర్నేట్గా ఒక పార్ట్ని నార్మల్ స్పీడ్లో ఉంచితే నెక్స్ట్ పార్ట్ని
స్లో మోషన్లోకి చేసుకోవాలి. ఇక్కడ స్పీడ్ని తగ్గించేసేయాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ దీన్ని నార్మల్ స్పీడ్లో ఉంచాలి. తర్వాత ఇక్కడ మళ్ళీ దీని స్పీడ్ని తగ్గించేసేయాలి. సో ఎక్కడైతే మనం వీడియో యొక్క స్పీడ్ని తగ్గిస్తామో అక్కడ వీడియో అనేది స్లో మోషన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పార్ట్ని యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గానే ఉండనివ్వండి. తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పార్ట్ యొక్క స్పీడ్ని తగ్గించాలి. సో ఈ విధంగా ఒక ఆల్టర్నేట్గా మనం వీడియో యొక్క పార్ట్ని తగ్గించుకుంటూ స్పీడ్ పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది స్లో పాస్ట్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మీరు ప్రివ్యూ అనేది ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. ఓకే.